దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన హృదయాల్లో ముద్రించి ఈ మాటలు రాయించిన లేక రాసిన దేవునికి అనుకూలంగా మనల్ని మార్చి సంపూర్ణమైన శాంతి, సమాధానం, సంతోషం, ఆశీర్వాదాలు, శుభాలు తండ్రి దేవుడు యేసే నామములో మనకిచ్చును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, గమనించారు కదా ఈ మాటలు. మరి అర్థం చేసుకున్నారా? యేసు ప్రభువారు తన శిష్యులతో ఎంతో స్నేహభావంతో గడిపేవాడు. వారు జాలరులుగా ఉన్నప్పుడు, వారి వృత్తుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారిని సేవకులకు సత్యాన్ని ప్రకటించడానికి, దేవుని ప్రేమను చూపించడానికి, పరలోకానికి అనేక మందిని సిద్ధపరచడానికి యేసు ప్రభువారు వారిని పిలవడం జరిగింది. దేవునికి స్తోత్రం. 12 మందిని సిద్ధపరచుకున్నాడు ఆయన. యేసు ప్రభువారితో వారికి చక్కని అవినాభావ సంబంధం, చాలా ఉత్తమమైనటువంటి దగ్గరి సంబంధం యేసు ప్రభుతో తన శిష్యులకి ఏర్పడింది. అందుకొరకే వాళ్ళ కుటుంబాల సహా, వాళ్ళ భార్యలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, కన్నవారిని కావచ్చు, వాళ్ళకు ఉన్నవారిని కావచ్చు, విడిచిపెట్టేశారు. అంతేకాక వాళ్ళ వృత్తులు విడిచిపెట్టేశారు, వాళ్ళ గోరులు విడిచిపెట్టేశారు, వలలు విడిచిపెట్టేశారు, వాళ్ళ ఆదాయాన్ని విడిచిపెట్టేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళ సర్వస్వాన్ని విడిచిపెట్టేశారు. ఇక్కడ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. యేసు ప్రభు ఒక పిడుగులాంటి వార్త వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేంటి అంటే, నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నా, నేను సిలువ వేయబడతాను, ఆ సిలువలో చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేస్తాను, పరలోకానికి వెళతా, తండ్రి కృపార్షణ ఆశ్రయుడు అవుతా, మీకు అక్కడ స్థలాలు సిద్ధపరిచి పునాదులు కలిగినటువంటి ఆ పరలోకంలో మీకు నివాసాలు ఏర్పరిచి, తిరిగి ఒకానొక సమయంలో నేను వచ్చి మిమ్మల్ని కలుపుకొని నా వెంట పెట్టుకొని నాతో పాటు నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ యేసు ప్రభువారు వాళ్ళకి ముందుగా చెప్పాడు. అయితే ఈ అన్ని మాటల్లో ఒక మాట వాళ్ళకి బాధ అనిపించింది, వాళ్ళ హృదయాన్ని తుంగదీసింది, వాళ్ళ మనస్సుల్ని బద్దలు పెట్టింది, వాళ్ళ ధైర్యాన్ని చెడగొట్టింది. అదేంటి అంటే, నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నా. ఇది తట్టుకోలేకపోయారు.
అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. ప్రభు వారు మా కోసం ఏర్పాటు చేసే ఏర్పాట్లన్నీ కూడా ఆహోహో అనిపించేలాగున్నాయి, సంతోషమే. కానీ ప్రభువు వెళ్ళిపోతాడట. ప్రభువు కొంతకాలం మమ్మల్ని విడిచిపెట్టేస్తాడట. ఇది తట్టుకోలేకపోయారండి తన శిష్యు బృందం. యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు ఇది తట్టుకోలేకపోయారు. పిల్లరా, నిజముగా వాళ్ళు యేసు ప్రభు లేకపోతే మేము లేవు అనంత నిశ్చయితకి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందామా? యేసు ప్రభు లేకపోతే నా జీవితంలో, యేసు ప్రభు లేకపోతే నా కుటుంబంలో, యేసు ప్రభు లేకపోతే నా కార్యక్రమాల్లో, నా పరిచర్యల్లో ఏం బాగుంటుంది? ఆయన లేకపోతే ఏం చేయగలను? అందుకే యేసు ప్రభు వారు ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు ప్రభుకి వేరుగా ఉండి కానీ, యేసు ప్రభుకి దూరంగా ఉండి కానీ, యేసు ప్రభు మన జీవితాల్లో లేకపోతే కానీ మనం ఏమీ చేయలేమండి, ఏమీ చేయలేము. యేసు ప్రభు విడిచి వెళ్ళిపోతున్నాడు అనే ఆ ప్రస్తావన వాళ్ళ హృదయాన్ని కలసవేసింది. యేసు ప్రభు లేకపోతే ఎలాగా? ఆ మహనీయుడు లేకపోతే ఎలాగా? ఆ ప్రేమమూర్తి లేకపోతే ఎలాగా? విచారకరమైనటువంటి ఒక విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటికీ చాలా మంది అండి యేసు ప్రభు తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో లేకుండానే వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు లేకపోతే మాకేంటి, ఏమవుతుంది? చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, కూలి పని చేసుకుంటున్నాం, మేస్త్రి పని చేసుకుంటున్నాం. మాకేంటి? చక్కగా జీతం వస్తుంది, మంచి రాబడి ఉంది, లాభాలు ఉన్నాయి, ఆదాయం బాగుంది, ఇక ఆయనతో పనేంటి అని చాలా మంది అలా అనుకుంటూ తమే సర్దుకుంటున్నారు, సర్దుబాటు మాటలు అనుకుంటున్నారు. ఇది తప్పు. యేసు ప్రభు లేకపోతే నీకు జీవితం లేదు. యేసు ప్రభు లేకపోతే నిజమైన మేలు అనేది నీకు లేదు, నిజమైన సంతోషం అనేది మీకు లేదు, నిజమైన ఆశీర్వాదం అనేది మీకు లేదు, నిజమైన ఆదరణ అనేది మీకు లేదు, నిజమైనటువంటి కాపుదల కానీ, భద్రత కానీ, రక్షణ కూడా మీకు లేదు. మన యేసు ప్రభు అనండి అన్నిటికీ అక్కడికి వచ్చేవాడు. ఆయన లేకపోతే నీ జీవితం శూన్యం. కావున సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుని నీవు కలిగి ఉండు. యేసు ప్రభుతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. వీళ్ళు కొంతకాలమే యేసు ప్రభువు ఏర్పాటు. ఆ కొంతకాలం కూడా తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు, ఏడుస్తున్నారు. వారి హృదయాలు కురిగిపోయాయి. తీరని ఆవేదన వారిలో ఉంది. కొంతమంది అయితే సహోదరులు, సహోదరులు యేసు ప్రభు నమ్ముకొని బాప్టిజం తీసుకొని రక్షణ పొందాము, మారుమనసు పొందాము అని చెప్పుకుంటూ ఏదో ఒక సంఘానికి
సభ్యులయ్యి వాళ్ళు సక్రమంగా భక్తి జీవితాన్ని చేయకుండా వీళ్ళ తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత నిర్ణయాలు తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు నామానికి అవమానకరంగా వారు జీవిస్తున్నారు. అన్ని ఎదుట యేసయ్య నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. ఆయన గాయాలు రేపుతున్నారు. ఆయన ఆర్భాటాన్ని సెలవేస్తున్నారు. ఆయన ఆత్మని నొప్పిస్తున్నారు. ఆయన మనస్సును నొప్పిస్తున్నారు. అందుకనే భక్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, వారికి ఒక పేరు పెట్టారు, నామకార్థ క్రైస్తవులని, క్రియలు లేని విశ్వాసులని, శక్తి లేని భక్తులని, పరిశుద్ధత లేని ప్రియులని. ఇలా ఏ ఒక్కరు ఉండొద్దు ప్రియులారా. యేసు ప్రభుకి నువ్వు ఎప్పుడు సమీపంగా ఉండాలి. ఆయనకి నీకు ఎడతెగని బంధం నిత్యం ఉండాలి. ఆయన లేకపోతే నీకు ఊపిరి లేదు అనే విషయం మర్చిపోకు. దానికి స్తోత్రం. ఇక్కడ వీళ్ళు బాధపడుతూ ఉంటే యేసు ప్రభు వారి హృదయాన్ని గమనించాడు. ఆయన అర్థం చేసుకున్నాడు. ధైర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఏంటి? మీకు నా శాంతిని ఇస్తాను, నా శాంతిని ఇస్తాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, వాళ్ళు వీళ్ళు ఇచ్చినట్లుగా కాదు, ఎవరో ఒకరు ఇచ్చినట్లుగా కాదు. నా శాంతిని ఇస్తాను. వాస్తవానికి లోకంలో శాంతి అనేది ఇప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఈ యావత్ ప్రపంచంలో, ఈ విశాల ప్రపంచంలో, ఈ రంగుల ప్రపంచంలో ఎక్కడ ఉంది శాంతి? ఎక్కడ ఉంది సమాధానం? ఎక్కడ ఉంది సంతోషం? ఎక్కడ ఉంది మేలు, ఉపకారం? ఎక్కడుంది మంచితనం, ప్రేమ? ఎక్కడుంది దయా, జాలి? ఎక్కడుంది దైవత్వం? ఎవరికి వారే ప్రియులారా దారి తప్పిపోతూ ఉన్నారు. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఒక కుటుంబంలోనే లేదు. ఒక కడుపులు పుట్టిన బిడ్డలకు కూడా సమాధానం లేదు, శాంతి లేదు, సఖ్యత లేదు, కలిసిమెలిసి ఉండే విధానం లేదు. ఎడమహంగా ఉంటున్నారు, పెడమహంగా ఉంటున్నారు. పిలుపులు లేవు, పలకరింపులు లేవు, పరామర్శలు లేవు, సహాయ సహకారాలు లేవు. ఎంత తీవ్రమైన పరిస్థితులు ఈనాడు మనం ప్రపంచంలో చూస్తున్నాం, కుటుంబాల్లో చూస్తున్నాం, ఆఖరికి సంఘాల్లో కూడా చూస్తున్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి విషాదమైన విషయం ప్రియులారా. దుర్దినాలే ఇవి, అపాయకరమైన దినాలే ఇవి, శోధన దినాలే ఇవి. అందుకని ఏ ఒక్కరు కూడా ఈరోజు మనశ్శాంతిగా ఉన్నారు అంటే మనం నమ్మలేకపోతున్నాం. ఏదో కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, ఏదో ఒక కేసు, ఏదో కలత, భార్యాభర్తల మధ్యలో కలతలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో కలతలు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో కలతలు, సేవకులకి సంఘస్థులకి మధ్యలో కలతలు. ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో పరిస్థితులు. అందుకే లోకులకు శాశ్వతంగా ఏది ఇవ్వలేదు. అందుకే ప్రభు అన్నాడు, లోకం వచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదని. ఎందుకంటే లోకంలో వాస్తవం చెప్పాలంటే లేదండి శాంతి. లోకమంతా నేత్రాస్తో, శరీరాస్తో, జీవపడంతో నిండిపోయింది. పాపం పేటరేకపోయింది. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా కరువులు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, చెప్పుకుంటూ పోతే ఎన్నో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. బయటికి ఎన్నులు ఎత్తి
తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. దారుణమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక శాంతియుతంగా ఎవరు ఉండగలరు, ఎవరు ఉంటారు? ఈ లోకం మరి మనకి శాంతిని శాశ్వతంగా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రభువారికి తెలుసు కాబట్టి ఈ విషయం ఆయన అంటున్నాడు, నేను నాలో ఉన్న శాంతిని ఇస్తాను, ఆదరిస్తానయ్యా. నువ్వు ఆదరితో ఉన్నావు కదూ, నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదూ, నువ్వు దుఃఖపడుతున్నావు కదూ, నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను, ఆ శాంతిని ఇస్తాను, నీ హృదయానికి నిబ్బరత కలిగిస్తాను, నీకు ధైర్యాన్ని ఇస్తాను. నా శాంతి నువ్వు తీసుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటే నాకు కావాలి. పిల్లరా, ఆనాడు శిష్యులతో యేసు ప్రభు విషయాన్ని చెప్పాడు, తన అనుచరులతో చెప్పాడు, ఈనాడు మనకి చెప్తున్నాడు. ఒకవేళ ఈ వర్తమానం నీకు శాంతి లేదా? అయితే యేసు ప్రభు వాడు అడుగు. ఈ లోకంలో మనకి ఎన్నో ఉన్నాయండి, తినటానికి, తాగడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి, వాడుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైనటువంటి ఎంతైన విషయం ఏంటి అంటే శాంతి లేదండి. నిరుపేదలు మొదలుకొని కోట్లు గడిచిన పెద్దల వరకు కూడా శాంతి లేని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది శాంతి లేక, సమాధానం లేక వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే ఆత్మహత్యలు చేసుకున్నారు. వివిధ రకాలుగా కోటేశ్వరులండి. ఎందుకు చేసుకున్నారంటే శాంతి లేదు, మనశ్శాంతి లేదు, బిజినెస్ భారం, పనుల భారం తట్టుకోలేకపోతున్నారు. గుప్పుడు మనశ్శాంతి కోసం ఈనాడు ప్రజలు ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారు. కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, నదుల్లో మురుగుతున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, పత్యాలు చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. సహోదరుడా, సహోదరి, మరి శాంతి దొరికిందా నీకు? లేదే, దొరకలేదు. ఖచ్చితంగా నీకు దొరకలేదు. అయితే ఒక్క మాట ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొని పోతూ ఉన్న జనులారా, నా ఎద్దకు రండి, నేను శాంతినిస్తాను. ఇప్పటి వరకు మీకు ఎవరు ఇవ్వలేకపోయారు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీకు శాంతి దొరకలేదు. ఎంత డబ్బు పెట్టినా నీకు మనశ్శాంతి లేదు కదా. నువ్వు ఇవేమీ చేయనక్కర్లేదు. ఒక అడుగు నా వైపోయి నేను 10 అడుగులు నీ వేపేస్తా, 10 అడుగులు నా వైపోయి 100 అడుగులు నీ వేపేస్తా. నేను శాంతిని ఇస్తాను, నీ ప్రయాసను తొలగిస్తాను, నీ భారాన్ని తొలగిస్తాను, నీ బాధను తొలగిస్తాను, నీ వ్యాధులు తొలగిస్తాను, నీ చింతను తొలగిస్తాను, నీ రోగాన్ని తొలగిస్తాను, నీ అశాంతిని, అసమాధానాన్ని తొలగిస్తాను. నీకు ఏవైతే ఉన్నాయో నేను బాధ పెట్టి ఏడిపించేవి అవన్నీ నేను తొలగిస్తాను. నీతి సూర్యుడైన నా కిరణాలు నీ మీద ఉదయింపజేస్తాను. తప్పకుండా నీకు కావలసినటువంటి శాంతినిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను మనం చేయాల్సిన పని బరువులు పోయే అవసరం లేదు, ఎత్తేయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు. ఒక్క అడుగు ప్రభు దగ్గరికి పోయి ఒక్క మాట ప్రభుకి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయ్యా, ఈ లోకంలో నాకు అందరూ ఉన్నారు ప్రభు, ఈ లోకంలో నాకు అదివేమీ లేదు నాయన, కానీ మనశ్శాంతి లేదు, నా ఇంట్లో ప్రశాంతత లేదు, నా కుటుంబంలో ప్రశాంతత లేదు. నన్ను, నా కుటుంబాన్ని కరుణించు ప్రభువా, దయచేసి మనశ్శాంతిని ప్రసాదించు, నా కుటుంబంలో సమాధానాన్ని ప్రసాదించు, నా కుటుంబాన్ని నాయన నీ సంతోషంతో, ఆనందంతో నింపు ప్రభు అని మంచి చిన్ని ప్రార్థనలు చేసుకో. ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర నువ్వు మోకరించి మొర్ర పెడితే నీ గుండె లోతుల్లో ఉన్న బరువంతా పోయి
నీ హృదయం ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం వచ్చేస్తుంది. ఏదో బరువు దిగిపోయినట్టుగా ఉంటుంది. నీకు కట్టబడినటువంటి కట్లు తెగిపోతాయి అంతే. నువ్వు స్వతంత్రంగా స్వేచ్ఛగా మనశ్శాంతిని పొందుకోగలవు సహోదరుడా, సహోదరి. ఒక్క మాటానికి ప్రార్థన చేయి. అందుకే ప్రభు శనివారం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన రోజుగా మనకిచ్చాడు. శనివారమే చేయాలనే కాదు, ప్రతిరోజు జరగాలి. ఈ జీసస్ ప్రేమ టవర్లో ప్రతిరోజు ప్రార్థన. 11 గంటల నుండి ప్రార్థన జరిగింది, సాయంత్రం 6 గంటల నుండి ప్రార్థన జరిగింది. ప్రతిరోజు ప్రార్థన కావాలి. అందుకనే ఉపదేశం లేకపోయినా ప్రేమ టవర్ ప్రశాంతంగా నడుస్తుంది. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడికి ఇస్తూ నీ కుటుంబాన్ని నడిపించడానికి ప్రశాంతంగా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఏమీ వద్దు, ఇళ్ళ విషయాలు అడగొద్దు, పరలోకం నుండి దేవుళ్ళ నుండి వచ్చే ఆ శాంతి అడుగు. ముందు నీకు శాంతి లేకుండా ఎన్నున్నా ఎవరన్నా ఏమన్నా అదంతా సున్నా, ఉపయోగం లేదు. ముందు నువ్వు మనశ్శాంతిగా ఉండాలి కదా, ముందు నువ్వు స్థిమితంగా ఉండాలి కదా, ముందు నువ్వు నిలకడగా ఉండాలి కదా, ముందు నువ్వు గట్టిగా ఉండాలి కదా. దేవునికి ఇస్తూ గమనించండి ప్రియులారా. అందుకే ప్రభు మనకి ఈ విషయాలు తెలియపరుస్తున్నారు. యెషయా 3:14 అన్నాడు ప్రభు, పల్లానికి దిగి పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ తన జనులకు విశ్రాంతినిచ్చు. దేవునికి ఇస్తూ దేవుని ఆత్మనికి విశ్రాంతిని ఇచ్చును. ఎత్తెక్కేటప్పుడు ఎంత బాగానే ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో, ఎంత బరువుగా ఉంటుందో, ఎంత బలంతంగా ఎక్కాలో కదా పైకి. కానీ దిగేటప్పుడు ఆహావోహో అనిపిస్తుంది. అలాగా పల్లానికి దిగే పశువులు శ్రాంతి పొందినట్లు దేవుడు అంటే తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా, ఆయన గాయాల ద్వారా, ఆ నామంలో నీకు శాంతినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. అయితే నువ్వు ఆయన జనుడిగా మార్చబడాలి. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మార్చబడాలి. ఆయన స్వార్థిగా మార్చబడాలి. ఆయన భాగంగా మార్చబడాలి. ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా మనం మార్చబడితేనే ఈ బ్రహ్మాండమైన అవకాశం. దేవునికి స్తోత్రం. నువ్వు అన్నిటి వలె అన్నిరాల వలె ఉంటే కాదు, లోకస్తుల వలె లోకస్తురాల వలె ఉంటే కాదు, పాపాన్ని మూట కట్టుకొని పాపాన్ని పోగు చేసుకొని ఉంటే కాదు. అదంతా విడిచిపెట్టేయాలి. ఈ సభలో విడిచిపెట్టు, ఉన్న పాటలో ఉన్న చోటను విడిచిపెట్టు. వెంటనే ప్రభు విడుదల చేస్తాడు, తన శాంతిని నీ మీద పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియులారి మాటలు? మొదటి రాజుల గ్రంథం 5:4 జ్ఞాని అయిన సొలొమోను ఇలా అంటున్నాడు, శత్రువు అక్కడైనా లేడు, ఏ అపాయం లేదు, యెహోవా నాకు నలుదిక్కులు నెమ్మది కలిగించను అన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువు అక్కడైనా లేడంట, అశాంతి కలిగించేవాడు లేడంట, అపాయం ఏమీ లేదంట. దేవుడని యెహోవా నలుదిక్కుల నుండి నెమ్మది పంపించాడట జ్ఞాని అయిన సొలొమోనుకి. అందుకే ప్రశాంతిగా 40 ఏళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన. అంతకంటే ఎక్కువే కానీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. నలుదిక్కులు నెమ్మది, మనసు నిండా మనశ్శాంతి. చక్కగా రాజ్యం పరిపాలన చేసుకున్నాడు. తన తండ్రి స్థానంలోకి వచ్చి నీవు కూడా ఏ అపాయం లేకుండా బతికేలాగా దేవుడు చేస్తాడు. శత్రువు అయినా ఒక్కరైనా లేకుండా చేస్తాడు. నలుదిక్కులు నెమ్మది, మనసు నిండా నీకు మనశ్శాంతిని కలిగిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి చెప్పరా? నేను యెషయా గ్రంథం 28:3 ఎలా ఉంటుంది, ఎవరి మనస్సుని మీద ఆనుకును వారి పూర్ణ శాంతి గలవారుగా కాపాడు. నీ మనస్సు దేవుని మీద పెట్టుకో. డబ్బు మీద పెట్టుకోవద్దు, ఉద్యోగం మీద పెట్టుకోవద్దు, వ్యాపారం మీద పెట్టుకోవద్దు, చదువు మీద పెట్టుకోవద్దు, ధనం మీద కాదు, బంగారం మీద కాదు, వెండి మీద కాదు, నీ ఇంటి మీద కాదు, నీకున్న ప్రమోషన్ మీద కాదు, మరి దేని మీద కాదండి. నీ వాళ్ళు ఎవరి మీద కాదు, దేని మీద కాదు, వేటి మీద కాదు, ప్రభు మీద మనస్సు పెట్టుకో.
ఆయన సంపూర్ణమైనటువంటి శాంతి ఇచ్చి నిత్య కాపుదల ఆయనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నిత్య కాపుదల, నిత్య కాపుదల. 1 పత్రిక 2:2 చూస్తే మన పాపాలకు కూడా యేసు ప్రభు శాంతికరమై ఉన్నాడు. ఈ సమయంలో ఒకసారి మోకరించి నీ ప్రతి పాపాన్ని ఆయనతో ఒప్పుకొని విడు. ఆయన నీ పాపాలు కూడా శాంతికరమై ఉన్నాడు. అంటే పశ్చాత్తాపడితే నీ పాపాలని పోగొట్టేవాడు ఆయనే. తూర్పుకి పర్వతం ఎంత దూరం అలా నీ పాపాలు దూరం చేస్తాడు. అగాధ సముద్రంలో నీ పాపాలు ముంచేస్తాడు. ఆయన భుజానికి నీ పాపాలు పారేస్తాడు. ఆయన చేయరాతో నీ పాపాలు తుడిచేస్తాడు. నీ పాపత్రాన్ని చింపేస్తాడు. నీ పాప చిట్టాలు తుంపేస్తాడు. పాపాన్ని ఆయన గొయ్యి తీసి కప్పేస్తాడు. మరి నీకేమిస్తాడరా అంటే ప్రశాంతత, శాంతి, సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్, నిత్య జీవ పరలోకానికి ఇస్తాడు. యేసునామములో పరిశుద్ధాత్మదేవుడి మాట మన హృదయాలు ముద్రించి మనందరినీ దీవించిన కాక ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఏ మాటలు మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు మీరు మాతోనూ ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా వినే మీ ప్రజలతో మాట్లాడారు. ఆ మాటలకి అనుకూలంగా మేము మారి లోబడి దేవా మీరిచ్చే శాంతిని లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం ఇచ్చేది అశాశ్వతమైనది. అందుకని అసలు శాంతి లేదని కొట్టివేస్తాను. మీ దగ్గరే ఉందయ్యా శాంతి. మీరిచ్చే శాంతి, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే సంతోషం, మీరిచ్చే ఆనందం మేము పొందుకోవడానికి మా ప్రియులందరూ కూడా ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షించారు ఈ వర్తమానం మేమందరూ కూడా పొందుకునేలాగా మా కుటుంబాలు మీ శాంతితో, మా పరిచర్యలు మీ శాంతి, మా సంఘాలు మీ శాంతి, మా సేవకులు మీ శాంతి దేవా, మా కలిగిన సమస్తం మీ శాంతితో నింపడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.